Welcome to Spectrum IAS Academy. This is Baira Sivapotraju. So we are discussing a current topic. Right now, the burning topic in global wise and nationwide. If you see, human resources are very, very important. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కానీ మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే మనుషులు ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆర్థిక అభివృద్ధి వస్తుంది. జనాభాకి ఆర్థిక అభివృద్ధికి సంబంధం ఉంటుంది. మరి గత కాలంలో ఉన్నటువంటి ఎకానమిస్టులు ఏం చెప్పారంటే, ఒక దేశంలో జనాభా తక్కువగా ఉంటే ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది, ఒక దేశంలో జనాభా ఎక్కువగా ఉంటే ఆర్థిక అభివృద్ధి తక్కువగా ఉంటుందని చెప్పారు. ఆ సూత్రాలు కొంతవరకు పనిచేసినాయి, అది కరెక్టే. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత, రీసెర్చ్ ఓరియంటేషన్ పెరిగిన తర్వాత మనకి మానవ వనరులు ఉపయోగించేసి రిసోర్సెస్ని వెలికి తీసేటువంటి ప్రక్రియ పెరిగింది. కాబట్టి భౌతిక వనరులను ఉపయోగించుకోవడంలో మానవ వనరుల యొక్క పాత్ర ఎక్కువ ఉంది. ఈ మానవ వనరులు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆర్థికాభివృద్ధిని సాధించగలం. మానవ వనరులు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికాభివృద్ధిని మనం సాధించగలం. మానవ వనరులు తగ్గిపోయినట్లయితే ఆర్థికాభివృద్ధి తగ్గిపోతుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, దిస్ ఈజ్ హ్యూమన్ రిసోర్సెస్ డిక్లైన్, మానవ వనరుల తిరోగమనం. మానవ వనరుల తిరోగమనం అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఒకప్పుడు జనాభా పెరుగుతుంది, జనాభాని అరికట్టాలి అని జనాభా నియంత్రణ ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ఐక్యరాజ్య సమితి స్థాయిలో మనకి ఈజిప్ట్లో ఉన్నటువంటి కైరోలో ప్రపంచ జనాభా సదస్సును కండక్ట్ చేయటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జనాభాని కంట్రోల్ చేయండి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకి భారతదేశంలో కూడా మొట్టమొదటిసారిగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని 1952లోనే చేపట్టడం జరిగింది. అంటే జనాభా తగ్గితే మనకి ఆర్థికాభివృద్ధి వచ్చింది అనేటువంటి పరిస్థితి అప్పట్లో ఉన్నాయి. ఆ నేపథ్యంలో 90s, 80s వరకు ప్రపంచంలో జనాభా, మన దేశంలో జనాభా పెరుగుతూనే వస్తుంది. అయితే 80s నుంచి ఏం జరిగింది అంటే, జనాభాలో ఉన్నటువంటి ఇది కొంచెం తగ్గడం మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు చూసినట్లయితే పరిస్థితులు బాగా మారిపోయాయి. అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ అని చెప్పేసి అంటాం, TFR అంటే సంతానోత్పత్తి రేటు. ఈ సంతానోత్పత్తి రేట్ అనేది బాగా డౌన్ కావడం అనేది ప్రస్తుత పరిణామం. దానికి మనకున్నటువంటి ఆహారపు అలవాట్లు కావచ్చు, వాతావరణ పరిస్థితులు కావచ్చు, మనం చేసేటువంటి వృత్తి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఒత్తిడి కావచ్చు, సంతానం అనేది బాగా తగ్గిపోతూ ఉంది. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్ ఏందంటే, ఈ సంతానం అనేది డిక్లైన్ కావటం. ఒక దేశం భౌతిక వనరులను ఉపయోగించుకొని ఎదగాలి అంటే తప్పనిసరిగా మానవ వనరులు ఉండాలి, అంటే జనాభా ఉండాలి. జనాభాలో ఎటువంటి జనాభా ఉండాలి అన్నది చాలా ముఖ్య అంశం. అందుకే స్వామి వివేకానంద ఏమంటారా అంటే, ఈ దేశం యొక్క భవిష్యత్తు అనేది యువత మీద ఆధారపడి ఉంది, యువజనుల మీద ఆధారపడి ఉంది అని చెప్పి స్వామి వారు చెప్పారు. ఆయన ఎందుకు చెప్పారో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరికైతే 14 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళకి పనిచేసే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది, పనిచేయడానికి కావాల్సినటువంటి శక్తి ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత ఆ శక్తి అనేది మనకి డిక్లైన్ అవుతుంది. వాళ్ళందరూ కూడా వయోజనుల కింద వస్తారు. వయోజనుల కిందకు వచ్చినప్పుడు ఆర్థికాభివృద్ధిలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. వాళ్ళకి చేద్దామని సంకల్పం ఉన్నప్పటికీ కూడా భౌతికంగా దేహం వాళ్ళకి సహకరించదు. దాన్నే మనం రిటైర్మెంట్ ఏజ్ అని చెప్పేసి అంటాం. కాబట్టి 14 నుంచి 59 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేయగలరు, వాళ్ళు దేశానికి కావాల్సినటువంటి నిర్మాణాన్ని చేయగలరు. అది పారిశ్రామిక అభివృద్ధి కానీ, లేకపోతే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో కానీ, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయటం కానీ, లేకపోతే ఇంకా
మనకి రైల్వే, నౌక, విమాన ఏదైనా కానీ ఏ సర్వీసులు ఉపయోగించాలో మానవ బలం లేకుండా ఏమీ జరగదు. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ, అంటే మనం చూసాం, మనం ఇంటర్నెట్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి మార్పులు, ఫేస్బుక్, తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు ఏఐ కొత్తగా వస్తుంది మనకి. సరే, ఇవన్నీ వచ్చినప్పటికి కూడా మానవ శక్తిని ఉపయోగించకుండా ఆర్థికాభివృద్ధి, దేశాభివృద్ధి జరగడం చాలా కష్టం. కాబట్టి మనుషులు నిరంతరం ఉండాలి. ఇప్పుడు వచ్చిన పెద్ద ప్రధాన సమస్య ఏంటంటే ఈ యొక్క 0 to 14 ఏజ్ గ్రూప్ అనేది బాగా డౌన్ అవుతూ ఉంది. ఒకప్పుడు మన దగ్గర మెడిసిన్స్ ఫెసిలిటీస్ లేక, అంటే మనకి టీకాలు ఇలాంటివి లేకపోతే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సరిగా లేక, ఆహార పదార్థాలు లేక అప్పట్లో మనకి మరణాలు ఉండేవి. కానీ ఇప్పుడు మనకి అవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా టిఎఫ్ఆర్, అంటే ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్, ఈ టిఎఫ్ఆర్ అనేది డౌన్ అవుతూ ఉంది. సంతానోత్పత్తి రేటు అని చెప్పేసి ఇది ప్రపంచవ్యాప్తంగా డౌన్ అవుతూ ఉంది. భారతదేశం తీసుకున్నట్లయితే భారతదేశం యువజనులకి అగ్రస్థానంలో ఉంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు కాదు, గత 5-6 సంవత్సరాల క్రితం చూసినట్లయితే మనం యువజనులు ఎక్కువగా భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు చూసినట్లయితే భారతదేశం పరిస్థితి కూడా ప్రపంచ పరిస్థితి లాగానే డిక్లైన్ అవుతూ ఉంది. మరి దీనికి ఏం చెప్పారంటే కేంద్ర జనన గణన శాఖ ఏం చెప్పిందంటే వాళ్ళు ఎస్ఆర్ఎస్ అంటాం, అంటే శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని చెప్పేసి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు 2023లో. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్, ఎస్ఆర్ఎస్ రిపోర్ట్, ఇన్ ఇండియా టోటల్ టిఎఫ్ఆర్ 2.0. ఇది చాలా తక్కువ, మనకి బాగా 2.0 అంటే తక్కువ నమోదవుతుంది. సంతానం కలగడం లేదు. అంటే అది మనకి గతంలో అర్లీ మ్యారేజెస్ ఉండేవి, సంతానం వెంటనే కలిగేది. ఇప్పుడు లేట్ మ్యారేజెస్, సాఫ్ట్వేర్ జాబులు, ఇండస్ట్రియల్ జాబులు, పని ఒత్తిడి, ఆర్థిక అభివృద్ధి కొరకు దాని వెంట మనం డబ్బు కోసం ప్రయాణం చేయటం, పరుగు అయిపోయింది జీవితం. ఏదైనా కారణం కావచ్చు. టోటల్గా మనకేం జరుగుతున్నాయంటే దట్ ఈస్ కాల్డ్ టిఎఫ్ఆర్ డౌన్ అవుతుంది. వరల్డ్ వైడ్ కొన్ని కంట్రీస్లో ఇదే పరిస్థితి ఏర్పడి వాటి యొక్క ఆర్థిక వ్యవస్థలో మందగమనానికి గురైంది. అంటే ఎకనామిక్ క్రైసిస్ వచ్చిందండి. వరల్డ్ వైడ్ సమ్ కంట్రీస్ ఎఫెక్టెడ్ బై డిక్లైన్ ఆఫ్ టోటల్ ఫర్టిలిటీ రేట్. ఇదొక అంశం. మనం ఇక్కడ చూసే 1985లో పరిస్థితి ఎట్లా ఉందంటే చూడండి, 4.3 ఉన్నటువంటి టిఎఫ్ఆర్ రైట్ నౌ, అంటే మీరు 2023-24 తీసుకోండి, 1.9కి వచ్చింది. 1.9 అంటే 4.3 ఎక్కడ, 1.9 ఎక్కడ. ఈ డేటా చూస్తే మనకు అర్థమవుతుంది పరిస్థితి ఎలా జరుగుతుంది. ఇక రూరల్ ఏరియాస్లో ఎట్లా ఉంది, రూరల్ ఏరియాస్లో 2.1గా ఉంది, అర్బన్ ఏరియాస్లో 1.5గా ఉంది. చూడండి, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే దేశం ఏ వైపు ప్రయాణం చేస్తుంది, మానవ వనరులు ఎట్లా ఉన్నాయి, ప్రపంచంలో మానవ వనరులు ఎట్లా ఉన్నాయి, మనం ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఏం చేయాలి, ఎటువంటి మార్పులు చేసుకోవాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, 0.14 యువత అక్కడి నుంచి పెరిగేవాళ్ళు తగ్గి వయోజనులు అంటే ముసలి వాళ్ళు పెరుగుతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల ఏం జరుగుతుందంటే దేశం మీద అత్యంత బడ్జెట్ పెరుగుతుంది. బడ్జెట్ అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పెన్షన్, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలి, హెల్త్ పరంగా వాళ్ళకి సంరక్షణ తీసుకోవాలి, పెన్షన్ ఏర్పాటు చేయాలి, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, వయోవృద్ధులకి వాళ్ళకి ఆసరా ఏర్పాటు చేయాలి, ఆవాసం ఏర్పాటు చేయాలి. వాళ్ళంతా దే ఆర్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎకనమిక్ సిస్టమ్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో వాళ్ళు యాడ్ కారు మనకి, ఎందుకంటే వాళ్ళు చేసేదేమీ లేదు. ఒక దేశంలోని ప్రజలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో తమ యొక్క శ్రమ ద్వారా కానీ, మేధోపరమైనటువంటి అంశాల ద్వారా కానీ, బోధన ద్వారా కానీ, ఏదో రకమైనటువంటి, దట్ మీన్స్ ఉత్పత్తి ద్వారా కానీ, సర్వీసుల ద్వారా కానీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం అయితే
ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం పెరుగుతుంది, ఆ దేశం యొక్క జీడిపి పెరుగుతుంది. మరి ఈ ఏజ్ అబౌవ్ 60 ఇయర్స్ వయోజనులు ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి ఆదాయం ఉండదు. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థలో ఎకనమిక్గా దెబ్బతినేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి అని చెప్పేసి ఎకానమిస్టులు చెబుతూ ఉన్నారు. ఇదే విధంగా మనం చూసినట్లయితే మరి ఆ నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ అమలు చేయాలి. సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు అలాట్ చేయడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పెట్టుబడులు అనేవి ఉండవు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి పెట్టుబడులు పెడితే ఆ దేశం ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ దట్ మీన్స్ వెల్ఫేర్ స్కీమ్స్. దీనివల్ల ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. మరొకసారి చూడండి, ఇక్కడ మనకి హైయెస్ట్ టీఎఫ్ఆర్ స్టేట్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువగా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది రాబోయేటువంటి మనకి తెలంగాణ గ్రూప్ 1, తెలంగాణ గ్రూప్ 2, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2, యూపీఎస్సి ఎటువంటి పరీక్షలు రాసుకోవాలన్నా విద్యార్థులకి సబ్జెక్టు మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి క్రియేటివిటీ ప్రశ్నలకి ఆన్సర్ చేయగలుగుతామండి. ఇక్కడ చూడండి, మీరు గమనించండి, హైయెస్ట్ టీఎఫ్ఆర్ స్టేట్స్ ఏంటి భారతదేశంలో అంటే అధిక సంతాన రేటు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే దట్ ఈస్ బీహార్ ఫస్ట్ ప్లేస్లో ఉంది 2.8, సెకండ్ ప్లేస్లో యూపీ ఉత్తరప్రదేశ్ 2.6, ఎంపీ 2.4, అదేవిధంగా రాజస్థాన్ 2.3, ఛత్తీస్గఢ్ 2.2, జార్ఖండ్ 2.1, అస్సాం 2.0, remaining states below 2.0. What are these states are there other than these 2 lines? They are having below 2.0 total fertility rate. If you see here, that is Tamil Nadu and West Bengal 1.3 only, Maharashtra 1.4, AP, Telangana, Jammu Kashmir, Karnataka, Kerala 1.5. It's very least number. They are maintaining least number. అంటే సంతానం కలగటం లేదు, సంతానం లేదు, మనుషులు రావటం లేదు. ఒక దేశంలో మనుషులు రావటం ఆగిపోయింది అంటే ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి మందగమనానికి గురి అవుతున్నట్టు లెక్క. సో కాబట్టి ఉన్నటువంటి భౌతిక వనరుల్ని మన యొక్క మేధో పరిశోధన ఇంటలెక్చువాలిటీ ద్వారా వెలికితీసి వ్యవసాయ, పారిశ్రామిక, సేవ, ఆర్థికాభివృద్ధిని కాంచాలి అంటే భౌతిక వనరులతో పాటు మానవ వనరులు చాలా ముఖ్యమైనవి. కాబట్టి దీన్ని గమనించి ఇక టోటల్ ఫర్టిలిటీ రేట్ని పెంచేటువంటి ప్రక్రియని చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది మన దేశంలోనే కాదండి, మనకి ఈ ప్రాబ్లం లేదు, కానీ ఈ ప్రాబ్లం మనకి వచ్చింది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మన చీఫ్ మినిస్టర్ ఏం చెబుతున్నారా అంటే ఒక్కొక్కరు 5 బిడ్డలను కారణని చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారంటే మనం విజన్ చేస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే భవిష్యత్తులో చాలా ప్రాబ్లం. వయోజనులు ఎక్కువైపోతారు, యూత్ తక్కువైపోతారు. సో దిస్ ఈజ్ ద కరెంట్ ప్రాబ్లమ్ రిగార్డింగ్ హ్యూమన్ రిసోర్స్ డిక్లైన్ ఇన్ ఇండియన్ ఎకానమీ అండ్ గ్లోబల్ ఎకానమీ. Please identify this problem. It will useful to your coming competitive examination to write essay writing or general studies question or what you call a bit bank also. Thank you very much.